ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి శ్రీమతి ఏ శాంతి లక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దొనకొండ మండలంలో మొత్తం 47 పోలింగ్ బూత్లు ఉండగా 38,232 మంది ఓటర్లకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటి వరకు 59.1% డిజిటలైజేషన్ పూర్తయినట్లు తెలిపారు. ఓటర్లకు ఇప్పటికే ఫోటో అందుబాటులో ఉన్నట్లయితే మళ్లీ ఫోటో సేకరించాల్సిన అవసరం లేదని, ఎన్యూమరేషన్ ఫారంలో అవసరమైతే కాలం పూర్తిగా నింపి ఓటరు మరియు బూత్ లెవెల్ అధికారి సంతకాలతో కూడిన మొదటి పేజీని మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించారు. రెండో పేజీని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని బిఎల్ఓలకు స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటర్ని ఓటర్ల జాబితాలో నమోదు చేసేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈఆర్ఓ శాంతి లక్ష్మి సూచించారు. దర్శి నియోజకవర్గ ఎన్నికల అధికారినండి. నా పేరు శాంతి లక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ అండ్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ప్రకాశం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. నేను ఇక్కడ ఈఆర్ఓగా వచ్చి అన్ని మండలాలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటివి ఈరోజు సరు కార్యక్రమాన్ని ఉత్సాహవంతం చేయడం కోసమని విజిట్ చేశాను. అందరూ బిఎల్ఓస్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను, సూపర్వైజర్స్ తోటి, ఏఆర్ఓస్ తోటి కూడాను. అయితే మన నియోజకవర్గంలో మొత్తం 282 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. వీటిలో 2,28,254 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు మనము 59.34% వరకు ఓటర్స్ సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటైజేషన్ చేశాము. అలాగే డిస్ట్రిబ్యూషన్ వచ్చి 99% పూర్తి చేశాము. మిగిలినవి కూడా మనం 14వ తారీఖులోపు ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా డిజిటైజేషన్ చేస్తాము. అలాగే ఎవరైతే ఏఎస్డి ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరివి కూడా డీటెయిల్స్ తీసుకొని అవి కూడా మనము ఎంతమంది ఉన్నారనేది కూడా మొత్తం అన్ని రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. 14th తర్వాత 21వ తారీఖున మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాము. ఆ తర్వాత క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ తీసుకుంటాము. అదేవిధంగా ఫామ్ 6లు, 7లు, 8లు ఏదైనా వస్తే అవి కూడా ప్రాసెస్ చేస్తాము. అన్మ్యాప్డ్ ఎలక్టర్స్కి సంబంధించి ఆ తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిచి విచారణ చేసి వాళ్ళ ఓటు అర్హత ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తాము. వీలైనంత వరకు అవి కూడా మ్యాపింగ్ చేస్తాము. ఇది సరప్రక్రియలో జరుగుతున్నటువంటి కార్యక్రమము. దీన్నంతా కూడా బిఎల్ఓస్ అందరూ అంతకుముందు కంటే ఇప్పుడు మరింత ఉత్సాహవంతంగా పూర్తి చేశారు. మన దర్శి నియోజకవర్గము జిల్లా యొక్క ప్రోగ్రెస్ వచ్చేసి 58.40% ఉంది. దానికంటే పైకి వచ్చాము. ఈ 2 రోజుల నుంచి బాగా మంచి ప్రోగ్రెస్ వచ్చింది. ఏదైతే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ జరిగినాయో అప్పటి నుంచి ఈ వారంలో ఖచ్చితంగా అందరూ బిఎల్ఓలు 100% పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.